హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కాకరకాయలతో రెగ్యులర్గా చేసుకునే కూరలు కాకుండా మంచి రుచిగా కాస్త డిఫరెంట్గా చేయాలంటే ఈ విధంగా కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం ట్రై చేశారంటే ఎప్పుడు ఈ విధంగానే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం ట్రై చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది కాకరకాయ అంటే ఇష్టపడరు కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న సైజు కాకరకాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కాకరకాయలు తీసేసుకున్నాక వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలు కట్ చేసుకుందాం. ఒక్కొక్క కాకరకాయని తీసుకొని సైడ్స్ ఉన్న రెండు వైపులా ఉన్న తొడిమెల్ని తీసేసుకోవాలి. ఇలా తొడిమెల్ని తీసేసుకున్నాక పైన కొంచెం చిన్న చిన్న బుడిపెలుగా ఉంటాయి కదా, అలా పైన ఉన్న బుడిపెల్ని కొద్దిగా ఇలా లైట్గా నేను చూపించే విధంగా చాకుతో తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోని అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా తీస్తే సరిపోతుంది. మీకు ఈ విధంగా చిన్న సైజు కాకరకాయలు దొరకకపోతే పెద్ద సైజు కాకరకాయలైనా తీసుకోవచ్చు. ఇలా కాకరకాయలన్నిటిని పైన బుడిపెలంతా ఇలా లైట్ గా తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ కాకరకాయలని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక బౌల్లో 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసేసుకొని ఈ నీళ్ళను కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా నీళ్ళలో ఉప్పు వేసుకొని కాకరకాయలు తొరుకుంటే చేదేమైనా ఉంటే పోతుందండి. ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని తీసుకొని ఇలా రౌండ్ గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి మందంగా కట్ చేసుకోకూడదు, కొంచెం పల్చగానే కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పల్చగా కట్ చేసుకోకూడదండి. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ కాకరకాయ ముక్కలని ఉప్పు వేసుకున్న నీళ్ళలోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం కాకరకాయలని రౌండ్ గా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నీళ్ళలోకి వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకున్నాక మనం ఈ నీళ్ళలో ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 2 ఉల్లిపాయలు తీసేసుకొని ఈ 2 ఉల్లిపాయలని పొట్టు ఒలిచేసేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా నేను చూపించే విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ నీళ్ళేమి రాకుండా చేత్తో గట్టిగా పిండి ఆ కాకరకాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఈ ఆయిల్లో కాకరకాయ ముక్కలన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ కాకరకాయ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయని అవసరం లేదండి, ఇలానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కారం అనేది వేసుకోవచ్చు. ఇలా కారం వేసేసుకున్నాక దీని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లి వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల మీద మూత తీసేసుకొని ఒకసారి కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఈ విధంగా ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్కల మీద మూత పెట్టి ఉడికించుకున్నాం కదండి, కాకరకాయ ముక్కలు తొందరగానే వేగిపోతాయి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. మనకి ఈ కూరకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి.
తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న ఉల్లి వెల్లుల్లి కారాన్ని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఉల్లి వెల్లుల్లి కారం వేసేసుకున్నాక ఈ ఉల్లి వెల్లుల్లి కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకున్నాక మూత తీస్తే చూడండి చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా కుక్ అయిపోయిందండి. అస్సలు పచ్చివాసన అనేది లేదు. మూత తీసాక మరొకసారి ఈ ఉల్లి వెల్లుల్లి కారాన్ని కలిపేసేసుకొని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ కాకరకాయ ముక్కలన్నీ ఈ ఉల్లి వెల్లుల్లి కారంలో వేసేసుకొని కాకరకాయ ముక్కలకి ఈ ఉల్లి వెల్లుల్లి కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకి ఇలా ఉల్లి వెల్లుల్లి కారం అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఈ కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారంలో కలిసేలా కలుపుకోవాలి. కొత్తిమీర అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మంచి రుచిగా కాస్త డిఫరెంట్గా ఇలా కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ కాకరకాయ కూర వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తినేస్తారు. అస్సలు చేదనేది ఉండదు. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఇలా వెరైటీగా కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.